ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. రాములోరి కళ్యాణానికి భద్రాచలం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రేపు జరగబోయే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి సర్వం సిద్ధమైపోయింది. సీతారాముల కళ్యాణ వేడుకను వీక్షించడానికి సుమారు 1,00,000కు పైగా భక్తులు భద్రాచలం రానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ కళ్యాణ వేడుక వీక్షించేలా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఇక భక్తులకు తాగునీరు, ఉచిత వసతి, ప్రాథమిక చికిత్సా కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. ఇక రేపు స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, అలాగే ముత్యాల తలంబ్రాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకురానున్న నేపథ్యంలో భారీ బందోబస్తును అయితే అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడ నెలకొన్న సౌకర్యాలపై మరింత సమాచారం మా ప్రతినిధి పద్మిని అక్కడి నుంచి లైవ్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. పద్మిని, మొత్తంగా మనం చూసుకుంటే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో రేపు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఏ విధంగా ముస్తాబైంది, అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది, ఎలాంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు, ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు కూడా స్వామివారికి సమర్పించనున్న నేపథ్యంలో ప్రజలకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తి సమాచారం అందించండి. ఎస్ చానకి గారు, రేపు జరగబోయే శ్రీరామనవమి, ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకానికి అయితే ఏర్పాట్లన్నీ కట్టుదిట్టమైన భద్రతా నడుమ జరిగాయి. అంటే ఆల్రెడీ శ్రీరాముల వారి పెళ్లి సంబరాలు మొదలయ్యాయనే చెప్పాలి. మనకి ఇంకొక 6:30 ఆ టైం వరకు మనకి ఇక్కడ వెనక కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉత్తర ద్వారం అంటారు. సో ఇక్కడ స్వామివారికి మరికొద్ది సేపట్లో ఎదుర్కొన్న కార్యక్రమం అయితే జరుగుతుంది. స్వామివారి కళ్యాణాన్ని ఒక్కసారి జీవితంలో చూసినా కూడా కష్టాలన్నీ దూరం అయిపోయి సుఖ సంతోషాలతో ఉంటామని భక్తులు భావిస్తారు. సో ఈ సందర్భంగానే వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు లక్షల కొద్ది స్వామివారి కళ్యాణానికి చూడడానికి అయితే వస్తున్నారు. సో ఈ పాటికే చాలా మంది భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిరికెట్లు ఆడుతుందని చెప్పాలి. సో వారికి సంబంధించిన ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సో అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉండే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరము విఐపీలు అంటే చాలా మంది విఐపీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా అత్యాధునిక టెక్నాలజీని యూజ్ చేసిన కెమెరాలని, డ్రోన్ విజువల్స్ ని అన్నింటినీ కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో పోలీస్ అధికారుల కనుసైగల్లో ఉంటుందని చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అకామిడేషన్స్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా ఇక్కడ ఆలయం వారు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ జరిగే ఏర్పాట్లని ప్రత్యక్షంగా అంటే లైవ్ లో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మన జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ గారు, ఎస్పీ రోహిత్ రాజ్ గారు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పాలి. సో లోపల అంటే ఇప్పుడు మనకు సేపట్లో ఇక్కడ జరిగే ఏదైతే ఎదుర్కోల కార్యక్రమం ఉందో సో మిథిలా స్టేడియానికి ఎదురుగా జరిగే ఎదుర్కోల కార్యక్రమానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని ఉన్నత అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి స్వయానా కూడా ఇక్కడ జిల్లాలో ఉన్న ఉన్నత అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది పర్యవేక్షిస్తున్నారు. సో ఒకసారి మనం లోపలికి వెళ్తే సో ఆల్రెడీ ఇక్కడ ఎదుర్కోల కార్యక్రమానికి ఉత్తర ద్వారం ముందు అంతా ముస్తాబ్ అయిపోయి ఉంది. సో ఇక భక్తుల విషయానికి వచ్చినట్టయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అకామిడేషన్, అలాగే ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని అంటే మండుతున్న ఎండల్ని దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు ప్రతి ఒక్క చోట కూడా చల్వ పందిర్లను వేశారు. అలాగే ప్రతి ఒక్క దగ్గర కూడా తాగునీటిని మజ్జిగనే అందిస్తున్నారు. అండ్ ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయన్న నేపథ్యంలో అడుగడుగునా కూడా ఇక్కడ మెడికల్ సిబ్బంది అయితే క్యాంప్లని ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే భద్రాచలం అనగానే మనకి చుట్టుపక్కల ఉన్న ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇటు మన ములుగు కావచ్చు, చెర్ల, వెంకటాపురం, సుక్మా ఇవన్నీ కూడా నక్సలైట్ల ప్రభావిత ఏరియాలు కాబట్టి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క దగ్గర కూడా చెక్ పోస్ట్లని, బార్కెట్లని అమర్చారు. అంటే ఎటువంటి ప్రైవేట్ వెహికల్స్ అనేది అంటే విఐపి వెహికల్స్ కాకుండా ఎటువంటి ప్రైవేట్ వెహికల్స్ ని కూడా లోపలికి అనుమతించట్లేదు. ద సేమ్ టైం కూడా డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు. అడుగడుగునా కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా డాగ్ స్క్వాడ్ చెకింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక మన కళ్యాణ మండపం విషయానికి వచ్చినట్టయితే జానకి గారు, ఇక్కడ కళ్యాణ మండపం ఏంటంటే మనకి ఇది 1960లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ సంవత్సరం ఏంటంటే విఐపీలు ఎక్కువగా వస్తారు అన్న ఉద్దేశంతో మనకి 31,000 మంది కూర్చునే విధంగా సో 21 సెక్టార్లను అయితే ఏర్పాటు చేశారు. అంటే మండపం చుట్టూ కూడా విఐపీలకి కేటాయించి ఆ తర్వాత టికెట్ తీసుకున్న అంటే టికెట్ ప్రైస్ ని బట్టి ఉన్న విధంగా అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇంకా తలంబ్రాల విషయానికి వస్తే ప్రతి ఒక్క దగ్గర కూడా అంటే ప్రతి ఏడు కూడా తలంబ్రాలని 40 స్టాళ్ళని పెడతాయి. ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 60 స్టాళ్లు పెట్టేసి ఫ్రీ తలంబ్రాలని పంపిణీ చేయడానికి ఆలయం వారు ఏర్పాటు చేశారు. సో మరికొద్ది సేపట్లో ఇక్కడ స్వామివారు అంటే భద్రగిరీషుడిపై కొలువై ఉన్న స్వామివారు
సో కిందికి వచ్చేసి ఇక్కడ మనకి ఎదుర్కోళ్ళ మహోత్సవం అయితే జరుగుతుంది. సో దానికి కాను భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారు ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు ఎదుర్కోళ్ళ మహోత్సవాన్ని చూద్దామా అన్నట్టుగా భక్తులందరూ ఇక్కడ వేచేసి ఉన్నారు. సో ఒకసారి మనము లోపలికి వెళ్ళి అంటే కళ్యాణ మండపం జరిగే దగ్గరికి వెళ్ళేసి మనం ఒక్కసారి అక్కడ వాతావరణం ఎలా ఉందో చూద్దాం. ప్రతి ఒక్క దగ్గర కూడా టైట్ సెక్యూరిటీ ఉంది. అసలు ఎవరిని కూడా లోపలికి ఎంట్రీ చేయడం లేదు. భక్తులని కేవలం అటు మీడియా వాళ్ళని తప్పితే ఎవరిని కూడా ఎటువంటి అనుమతి లేదు. అంటే బయట ఎక్కడైతే మనము లోపలికి రావాలో అక్కడ ఎక్కడ ఎంట్రన్స్ ఉందో అక్కడనే వెహికల్స్ అన్ని కూడా ఆపేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మనం మీడియా స్టేడియం దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇక్కడ కూడా భారీగా పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. సో భక్తుల తాకిడి రేపు కళ్యాణం 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. సో ఈ సందర్భంగా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని చేశారు. సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మిగిలిన అంటే రేపు స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట. సో ఈ ఏరియా అంటే కరెక్ట్ గా కళ్యాణ మండపానికి ఎదురుగా ఉన్న ఏరియాని అయితే మొత్తం కూడా VVIPలకి కేటాయించడం అయితే జరిగింది. అందులో ఇంకా ముఖ్య విషయం ఏంటంటే 11 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ సీఎం హోదాలో ఉన్నవారు రేపు స్వామివారికి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే స్వయాన రేపు సీఎం రేవంత్ గారే రేపు వచ్చి స్వామివారికి వస్త్రాలను సమర్పించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా కూడా భద్రత అనేది చాలా టైట్ సెక్యూరిటీ ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ మనకి కళ్యాణ మండపానికి మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. సో అధికారుల దగ్గర ఉండి మరి కూడా మనం ఎక్కడ చూసినా కూడా జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన ఎవరో ఒక అధికారి దగ్గర ఉండి కూడా ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్పకుండా కూడా దగ్గర ఉండి మరి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడే డిఆర్డీఓ మేడం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇంతకుముందు ఇక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే శాసనసభ్యులు సికునంనేని సాంబశివరావు గారు వచ్చి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షించి వెళ్ళారు. సో వీరందరూ కూడా మంత్రులు అందరూ రేపు వీరందరూ కూడా ఇక్కడ కళ్యాణానికి హాజరయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇదే మండపం ఉన్నదే రేపు సీతమ్మ తల్లి వారి ఇరువురు కూడా వధువులుగా ఇక్కడే రేపు కళ్యాణం అయితే జరగబోతుంది. సో దీనికి సంబంధించిన అంటే వివిధ పూలతో అంటే బెంగళూరు నుంచి వివిధ దేశాల నుంచి కూడా కళ్యాణానికి సంబంధించిన కళ్యాణ మండపానికి సంబంధించిన డెకరేషన్ కోసం అయితే మనకు అక్కడ మండపంలో ఏదైతే మనకి ఆలయం పైకి వెళ్లే మండపం ఉందో అక్కడ డెకరేషన్ కోసం అని పూలన్నీ అమరుస్తున్నారు. రేపు ఇక్కడ ఈ పూలన్నీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ రేపు వధూవరులను అంటే సీతారామచంద్ర స్వామి సీతమ్మ వారిని కూర్చోబెడతారు. సో ఏంటంటే వాళ్ళకి పై భాగంలో ఇక్కడ 12 రాశులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ కళ్యాణం జరిగే పైన సో ఆ 12 రాశులు కూడా ఉన్నాయి. అంటే ఈ విధంగా కళ్యాణం అంటే లోక కళ్యాణం ఇలా చేస్తే అందరికీ కూడా మంచి జరుగుతుంది అన్న ఒక ఉద్దేశం ఏ నాటి నుంచో కూడా మనకి వస్తుంది. సో ఈ మండపం చుట్టూ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ శ్రీ రామాయణంలో ఉన్న ముఖ్య ఘట్టాలను ఇక్కడ చూస్తే పోకల దమ్మక్క తల్లి ఇక్కడ స్వామివారిని పూజిస్తున్నట్టుగా అంటే వివిధ రకాల శిల్పాలతో ఇక్కడ ఉంది. ఇది సీతారాముల కళ్యాణం. స్వయంవరానికి వచ్చిన శ్రీరామచంద్రములు శివధనస్సును విరిసిన సన్నివేశం ఇక్కడ. మండపానికి వెనుక భాగాన పట్టాభిషేకం అంటే కళ్యాణం అయిన వెంటనే స్వామివారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఆ పట్టాభిషేకం సో స్వామివారి పాదాల చెందిన హనుమంతుల వారు సో శ్రీరామచంద్రులు సూర్యుని వంశానికి సూర్య వంశీకులు కాబట్టి దానికి చిహ్నంగానే ఇక్కడ ఈ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి వాహనం అంటే జనక మహారాజు సీతమ్మ వారిని శ్రీరామచంద్రులకి కన్యాదానం చేస్తున్న సన్నివేశం. దీని చుట్టూ కూడా ఎంతో ఆహ్లాదాన్ని అంటే చూడగానే ఒక భక్తి పారవశంతో పులకరించిపోయే సన్నివేశాలు అయితే ఇక్కడ మండపం చుట్టూ కూడా ఉన్నాయి. సో ఒకవైపు అంటే మండపానికి ముందు భాగంలో ఒకవైపు అటు తాడిష ప్రభువులు ఇంకా ఇక్కడ భక్త రామదాసు గారు ఉన్నారు. సో ఇవన్నీ సెక్టార్స్ అన్నమాట. అంటే మనకి మండపం చుట్టూ కూడా మనకి 21 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెక్టార్స్ అంటే ప్రైజింగ్ క్యాడర్లు అంటే వాళ్ళు ఏ ప్రైజ్ ని తీసుకున్నారు అన్న ఇదిగా మొత్తం కూడా ఇక్కడ 21 సెక్టార్ అంటే 31,000 మంది భక్తులు కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే విధంగా ఇక్కడ సెక్టార్స్ అయితే ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం గర్భాలయానికి వెళ్లే మార్గంలో వెళ్ళి అక్కడ స్వామివారికి సంబంధించిన పుష్పాలు అంటే రేపు కళ్యాణానికి కావాల్సిన వివిధ రకాల పుష్పాలని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనకి చీకటి పడిపోయింది కాబట్టి ఆలయం మొత్తం కూడా వివిధ రకాల లైట్లతో దేదీప్యమానంగా ఉంది. సో చాలా కోలాహలంగా ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడు శ్రీరామచంద్ర ప్రభు దిగి వస్తారా, ఎప్పుడు ఎదుర్కొల్ల మహోత్సవం జరుగుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, అక్కడ రాముల వారి కళ్యాణాన్ని ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అనే ఆనందంతో ఉన్నారు ఇక్కడ భక్తులందరూ కూడా. సో ఎదురుగా మనకు కనిపిస్తుంది దాన్నే మనం ఉత్తర ద్వారం అని అంటాము.
అంటే మనకి వైకుంఠ ఏకాదశి రోజు మనం అక్కడి నుంచే స్వామివారిని దర్శించుకున్నాం. సో ఇప్పుడు అదే ప్రాంగణంలో, అంటే ఎక్కడైతే ఈ తలుపులు మనకు క్లోజ్ చేసి ఉన్నాయో, సో అదే ప్రాంగణంలో ఇప్పుడు మనకి ఎదుర్కొల్ల మహోత్సవం అయితే జరుగుతుంది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? సైకిల్ ప్రతి సంవత్సరం వస్తారా? వస్తున్నారా? ఇక్కడ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇక్కడ భక్తుల రద్దీ పెరిగిపోతుంది. సో వీళ్ళందరికీ కూడా మాక్సిమం అకామిడేషన్స్ అన్ని కూడా ఆల్రెడీ, అంటే ఇక్కడ ఉన్న అన్ని సత్రాలు బుక్ అయిపోయాయి. అలాగే ఫ్రీ అకామిడేషన్స్ అయితే మనకి అక్కడ ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? లోకలే అండి. సో ప్రతి సంవత్సరం ఎదుర్కోళ్ళకి వస్తారా? ఇది 4th ఇయర్. ఎదుర్కోళ్ళకి మాత్రమే వస్తారా? కళ్యాణానికి కూడా వస్తారా? సో ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ ఏర్పాట్లు ఈ సంవత్సరం? సో ఇక్కడ వెనక అంటే మా మండపానికి పక్కనే ఉన్న మెడికల్ క్యాంప్ అయితే ఇక్కడ ఉంది. సో మెడికల్ సిబ్బంది ఉంది. అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ప్రమాదాలు, అంటే ప్రమాదం అని కాదు, మనకి ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి ఎవరైనా కూడా ఉపవాసాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం సమస్యలు వస్తే వాళ్ళకి ప్రథమ చికిత్స అందించడానికి ఇక్కడ మెడికల్ సిబ్బంది ఉన్నారు. ఇక్కడే కాదంటే అడుగు అడుగున కూడా ప్రతి ఒక్క 10 అడుగులకి ఒక క్యాంప్ అయితే పెట్టారు ఇక్కడ. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణా జిల్లా. ప్రతి సంవత్సరం వస్తారా సార్? సో ఎలా అనిపిస్తున్నాయి సార్ ఏర్పాట్లు? అమ్మ ఏ ఊరు నుంచి వస్తున్నారు? ఏలూరు నుంచి వస్తున్నారా? ప్రతి సంవత్సరం వస్తారా? సో ఎలా అనిపిస్తుంది శ్రీరాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరం చూస్తున్నారు కదా? గుడివాడ నుంచి వచ్చారా? ప్రతి ఏడు వస్తారా? పట్టాభిషేకం అయిపోయేదాకా ఎల్లుండి వరకు. ఇక్కడ మనం చూసినట్టయితే భక్తులు ఎక్కడెక్కడ నుంచి, అంటే ఈ తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అసలు ఒక్కొక్కరితో మాట్లాడితే మనకి వాళ్ళు ఎంతో, అంటే రాముల వారి కళ్యాణానికి వచ్చాము, పట్టాభిషేకం చూస్తున్నాము అన్న తన్మయత్వం, మాకు ఇది ప్రతి ఏడో మేము వస్తాము అని ఎంతో చెప్తున్నారు. సో మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆ డెకరేషన్స్ అవన్నీ ఎలా జరుగుతున్నాయో చూద్దాం గర్భాలయం దగ్గర. సో ఆల్మోస్ట్ మరి కొన్ని నిమిషాలు, అంటే 6:30 to 7 కల్లా మనకి ఇక్కడ ఎదుర్కొల్ల మహోత్సవం, అంటే ఆ అంటే కళ్యాణం కంటే ఎదుర్కొల్ల మహోత్సవాన్ని చూస్తే అసలు ఆనందం నాకైతే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఒకసారి మనం ముందుకెళ్దాం. సో ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా కాంతులతో వెలిగిపోతుంది. ఆలయం అంతా కూడా కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఆలయం చుట్టూ ఉన్న ఆలయం కానీ గోపురాలు కానీ ప్రతి ఒక్కటి కూడా లైటింగ్ తో డెకరేట్ చేశారు. సో చాలా కలర్ఫుల్ గా, చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. సో మనకి ఇంకా కొంచెం చీకటి పడితే, అంటే స్వామివారి వచ్చే సమయానికి ఇంకా బ్రైట్నెస్ అయిపోయి చాలా కాంతుల నడుమన స్వామివారు అయితే ఇక్కడ ఎదుర్కొల్ల మహోత్సవానికి వస్తారు. ఇక్కడ చూసినట్టయితే భక్తులు కేవలం అంటే వాళ్ళ బస్ ఫెసిలిటీస్ తోనే కాకుండా కూడా, అంటే ఈ మహోత్సవం ఏదైతే ఈ కళ్యాణానికి శ్రీరామనవమి మహోత్సవాలు ఉన్నాయో మనకి వసంతోత్సవం దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాయి. అంటే అక్కడి నుంచి అంటే కొందరు భక్తులు దూర ప్రాంతం నుండి వచ్చే భక్తులు అదొక మొక్కుబడి లాగా స్వామివారికి చేసే సేవ లాగా అక్కడి నుంచి అన్ని రోజులు కూడా నడుచుకుంటూ వచ్చి కళ్యాణ సమయానికి, అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఇక్కడికి చేరుకోవడం అనేది జరుగుతుంది.